దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు కలుగునుగాక. టుడేస్ గాడ్స్ ప్రామిస్. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 17వ వాక్య భాగం. నీవు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక. నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకుని మనవిని ఆయన దయచేయునుగాక. మీరు అడుగు వాటి కంటేను, మీరు ఊహించు వాటి కంటేను అత్యధికమైన కార్యములు చేయగల దేవుడు. మీరు ప్రార్థన చేయనప్పుడు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు మీకు అవి దొరుకును. ప్రార్థన చేయవారందరి ఎడలను కృపచూపుటలో ఐశ్వర్యవంతుడైన దేవుడు. మీరు నాకు మొరుపెట్టుదురేమి, నాకు ప్రార్థన చేతు వత్తురేమి, నేను మీ మనవిని ఆలకింతును. చూడండి ఎన్ని వాక్య భాగాలు. కనుక మన ఆత్మీయ జీవితంలో ప్రార్థన అనేది లేదా మన మనవిని దేవునితో చెప్పడం అనేది ఎంత గొప్ప విషయం. ఇందులో 2 విషయాలు మనం గమనించాలి. ఒకటి, మనం ఏమైనా చేయగలము, కానీ దేవునికి అప్పచెప్పడము, దేవునిపై ఆధారపడము, దేవుని మీద మనం భారం వేయడము గమనించాలి ఇందులో. అలాగనే మనం ఏమీ చేయలేమని, మనతో ఏది సాధ్యం కాదని, దేవునికి సమస్తము సాధ్యమనే విషయం కూడా ఇందులో వెల్లడవుతుంది. మనం కొన్ని విషయాలు, కొన్ని పనులు చేయగలం, అవి సక్సెస్ అవుతావో కావో ఆ తర్వాత విషయం. కానీ మనము చేయలేని పనులు, మనకు భారభరితమైన విషయాల్లో దేవునికి చెప్పడం, దేవుని మీద ఆధారపడడం, దేవుని వైపు చూడడం అనేది నిశ్చయంగా మన జీవితంలో గొప్ప విజయానికి సాదృశ్యం. యెహోషాపాతు ప్రార్థన చేస్తాడు, మాకు ఏమి చేయాలో తోచటం లేదు, ఇంత గొప్ప సైన్యంతో మేము పోరాడడం అనేది మాకు బలము చాలదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడు. దాదాపు 4-5 దేశాల సైన్యము ఒకేసారి దాడి చేయడం మూలంగా యెహోషాపాతు దేవునికి మొరపెట్టుకున్నాడు. తద్వారా దేవుడు యెహోషాపాతు ప్రార్థన విని అద్భుతం జరిగించాడు. మాటుగాళ్ళను పెట్టి వారందరినీ సంహరించాడు. గమనించండి, మన బలహీనతను మనము ఎరిగి ఉండాలి. మనము మన బలహీనతలలో దేవుని బలాన్ని ఆశ్రయించాలి. మనము బలహీనులమై దేవుని బలహీనుడిగా చూడొద్దు. కనుక ఈ విషయాన్ని మనము ఆత్మీయ జీవితంలో బాగుగా గుర్తెరగాలి. దేవుడు సమస్తము చేయగలవాడు. కనుక మనము ఆయన మీద ఆధారపడము, ఆయన వైపు చూడటము ఆయనకు ఎంతో సంతోషం కలిగించే విషయం. అందుకనే భక్తుడు పౌలు గారు తిమోతితో చెప్తాడు, క్రీస్తు యేసునందున్న కృపచేత నువ్వు బలవంతుడవు కమ్ము. క్రీస్తు యేసునందున్న కృప. కనుక ఆ కృపకు మనం ఎప్పుడూ అటాచ్ కావాలి, ఆ కృపపై ఆధారపడాలి, ఆ కృపనే మనము ఫాలో అవ్వాలి. అప్పుడు మన జీవితకాలం అంతా కూడా మనకు విజయమే లభిస్తుంది. కనుక మనం ప్రభువుని నమ్మడంలో గొప్ప ఆశీర్వాదము, ఆనందం ఏంటంటే మనము చేయలేని పనులు ఆయన చేయగలడు, వెళ్ళలేని పరిస్థితిలోకి మనల్ని తీసుకెళ్ళగలడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే అబ్రహాం గారు ఆయన బయలువెళ్ళడంలోని దేవుని కృప దాగి ఉంది. కనుక మనం కూడా మన జీవితంలో మనకు క్షేమము, మనం చేసుకున్న మనవిని ఆయన నిశ్చయంగా మనకు దయచేయండి. ఈ కొద్ది మాటలు మన జీవితంలో నిశ్చయంగా నెరవేర్చబడును గాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఇది నా వాక్యముకై స్తోత్రం, ఇది నా వాగ్దానం కొరకు వందనాలు చెల్లిస్తూ అన్ని పరిస్థితులలో, అన్ని సందర్భాలలో మీ వైపే చూడగలటకు, మీపై ఆధారపడగలిగిన కృప దయచేసి మా జీవితాల్లో విజయమును సక్సెస్ఫుల్ కావడానికి కృప చూపించమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఆమెన్.